పోరాటం పోరాటం అంటే ఇదే. హలో అందరికీ. వీళ్ళు మా అన్నయ్య, అక్క వాళ్ళ పిల్లలు. నేను పొలంలో పని చేయడానికి వెళ్తున్నానంటే, నీకు హెల్ప్ చేస్తామని వచ్చారు. ఇక్కడికొచ్చి పాటలు పాడుతున్నారు. నేను ప్లాన్ చేసి పాడించలేదు. ఎందుకో వాళ్ళే పాడారు. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. బై ద వే ఎండ్ వరకు చూడండి. నేను ఇక్కడ ఏం చేయబోతున్నాననే చెప్తాను. ఓకే. ఇప్పుడు వీడియోలోకొస్తే ఐ బిలీవ్ ఇన్ 3 థింగ్స్. కర్మ, కష్టం, ఫలితం. మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగొస్తది. మంచికి మంచి, చెడుకు చెడు. నా దగ్గర డబ్బుంది కాబట్టి ఇదంతా చేయట్లేదు. నా మీద నాకు నమ్మకం ఉంది. కష్టపడగలనన్న ధైర్యం ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తున్నా. ఇదంతా వీడియో కోసం సెటప్ చేయలేదు. ఒక పని నేను చేయగలిగినప్పుడు వేరే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? వాటికి ఎందుకు ఎక్స్‌ట్రా స్పెండ్ చేయాలి అని ఆ లెవెలింగ్ నేనే చేశాను. ఆఫ్‌కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూ పీపుల్. వాళ్ళెవరో తర్వాత చెప్తాను. అండ్ కమింగ్ టు ఫలితం, సక్సెస్. దీనికోసమే నా ప్రయత్నం. దీని టేస్ట్ ఎట్లా ఉంటదో త్వరలోనే చూస్తాననుకుంటున్నాను. లేదంటే వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటాను. ఐ డోంట్ గివ్ అప్. అండ్ నేను ఇక్కడ స్టార్ట్ చేసేది స్పిరులినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. తెలుగులో చెప్పాలంటే సముద్రపు నాచు. అందుకే మన పేజ్ నేమ్‌లో కూడా నాచురా అని ఉంటది. అసలు ఏంటి నాచు? ఇది ఎందులో యూజ్ చేస్తారు? దానివల్ల మనకు బిజినెస్ ఎట్లా జరుగుతది అని తెలుసుకోవాలంటే నాచురా అని కామెంట్ చేయండి. 30 కామెంట్స్ 30 కామెంట్స్ వస్తే దాని మీద ఒక వీడియో చేస్తాను. ఆల్సో థాంక్స్ ఫర్ 7,000 వ్యూస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో. సరే మరి 30 కామెంట్స్ చేసేయండి. అప్పటి వరకు నా పేజ్ మీద ఒక కన్నేసి ఉంచండి.